హాయ్ అండి. ఈరోజు మనము నాటుకోడి ఫ్రై ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. దీనికి అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్‌ని మిక్సీ ఇలా పట్టుకొని ఉంచుకుందాము. ఈ చికెన్‌లో మనం ముందుగా పట్టించుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని అదే జారగడి ఒక గ్లాసు ఫుల్ గ్లాసు వాటర్ వేసుకొని సిమ్‌లో పెట్టుకొని ఒక 6 విజిల్స్ వేయించుకుందాము. దీనికి హోల్ గరం మసాలా పొడి ఇలా పేస్ట్ ఇలా రెడీ చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ హోల్ గరం మసాలా పేస్ట్‌ని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకుందాము. మన చికెన్ కూడా బాగా ఉడికిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు బాగా క్రిస్పీగా వచ్చే వరకు ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం వాడుకున్న హోల్ గరం మసాలా పేస్ట్ కూడా వేసుకొని బాగా పచ్చివాసన లేకుండా వేయించుకున్న తర్వాత పసుపు, కారం, ఉప్పు కూడా వేసుకొని పెట్టించుకున్న తర్వాత ముందుగా విజిల్ వేయించుకున్న మన నాటుకోడి ముక్కలను కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకుందాము. బాగా కలుపుకొని ఫైనల్‌గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ నాటుకోడి ఫ్రై రెడీ.